ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వడగండ్ల వర్షం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేస్తే దాదాపు 2000 ఎకరాల వరకు కూడా పంటలు నష్టపోయినట్టుగా సమాచారం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిద్దిపేటలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ సిద్దిపేట మండలం, నారాయణపేట మండలాల్లో నష్టపోయినటువంటి పంటలను ఆయన పరిశీలించి పూర్తి స్థాయిలో ఎన్యూమరేట్ చేయాలని చెప్పి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అట్లాగే జహీరాబాద్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. సిద్దిపేట ప్రాంతంలో జరిగినటువంటి పంట నష్టం మీద పూర్తి స్థాయిలో అంచనా వేయాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. ఇక గజ్వేల్లో జరిగినటువంటి ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆయన ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. కేసీఆర్ తరఫున ఈ ఇఫ్తార్ విందు జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్థానిక మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం రంజాన్ మాసం సందర్భంగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందులో భాగంగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలను తీవ్రస్థాయిలో వంచిందని చెప్పి ఆయన సందర్భంగా ఆ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనరేట్ ముట్టడికి బయలుదేరుతున్న క్రమంలో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చాలా రోజులుగా ఆశా వర్కర్లకు సరైన వేతనాలు అందించకపోవడం పట్ల వాళ్ళు ఆందోళనకు సిద్ధమయ్యారు. అక్కడికి వెళ్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఇక్కడికి సంబంధించిన చాలామంది ఆందోళనకారులు ఈరోజు అక్కడికి ఇందిరా పార్క్ వద్దకు వెళ్ళి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరోవైపు ప్యారానగర్కు చెందిన ఒక రైతు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఇటీవల చాలా రోజులుగా ఆందోళనలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా విషాదం కలిగించింది. అందుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇక జహీరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 600 ఎకరాల్లో ఈ పంటలు నష్టపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. దాదాపు 1000 ఎకరాల వరకు కూడా పంటలు నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. జరాసంగం మండలంతో పాటు న్యాల్కల్ మండలంలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అక్కడి రైతులంతా కూడా ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.